ఈ వీడియోలో మార్స్ పైకి యాత్ర చేయబోతున్నాం. అవును, కానీ ఈ రోవర్ 3 నెలల తర్వాత ఇది ఎలాంటి ప్లేస్కు వెళ్తుంది అంటే అక్కడ మేబీ ప్రాచీన కాలానికి చెందిన అవశేషాలు దొరకవచ్చు. ఇది మార్స్ సర్ఫేస్ పై తిరుగుతున్నప్పుడు దీనికి ఉరుములు మెరుపులతో కూడిన సరిహద్దు ఎదురైంది. మరి ఈ స్పేస్ రోవర్ తనను ఆ ఉరుములు మెరుపుల సరిహద్దు నుంచి ఎలా కాపాడుకుంది? అంతేకాకుండా ఈ స్పేస్ రోవర్ మార్స్ పై ఈ 3 నెలల్లో ఏం చూసింది? ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ స్పేస్ రోవర్ యొక్క అసలైన ఉద్దేశం ఏంటి అంటే మార్స్ నేల యొక్క కొన్ని శాంపిల్స్ ని కలెక్ట్ చేయడం. అలా అయితేనే ఫ్యూచర్లో మార్స్ పైకి వచ్చే మిషన్స్ కి ఈ శాంపిల్స్ ని ఇచ్చి భూమిపైకి పంపించగలదు. దానిలో భాగంగా ఇది ఈ పనిని చేయడం కోసం చాలాసార్లు ప్రాక్టీస్ చేసింది. ఆ విషయాన్ని మీరు ఈ ఇమేజ్లో చూడవచ్చు. అది ఎలా శాంపిల్స్ ని కలెక్ట్ చేసి తన శాంపిల్ కలెక్టింగ్ మెకానిజంలో దాచింది అని గమనించవచ్చు. ఎందుకంటే ఈ రోవర్ తన కర్తవ్యాన్ని పూర్తి చేసే పనిలో ఉంది. తనతో పాటు వచ్చిన హెలికాప్టర్ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. కానీ ఇక్కడ ఒక పెద్ద తప్పు జరిగింది. అది ఏంటి అంటే ఈ హెలికాప్టర్ యొక్క సేఫ్టీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అని తెలుసుకోలేకపోయాం. ఇక్కడ మీరు చూస్తున్న ఫుటేజ్లో గమనించవచ్చు. అది ఏంటంటే హెలికాప్టర్ కిందికి పైకి ముందుకు వెనక్కి అసలు బ్యాలెన్స్ లేకుండా ఎలా ఎగురుతుంది అని. కానీ సైంటిస్టులు దీని గురించి ఏం చెప్పారు అంటే హెలికాప్టర్ యొక్క కెమెరా సరిగ్గా పనిచేయట్లేదు అని. హెలికాప్టర్ ఎగరడానికి దీనిలో 2 యంత్రాల్ని పెట్టడం జరిగింది. ఇవి ఏంటి అంటే ఒకటి మూమెంటం సెన్సార్, రెండోది ఆల్గరిథం. ఇది కెమెరా మూమెంట్ని బట్టి వర్క్ చేస్తుంది. ఈ ఆల్గరిథం ద్వారా హెలికాప్టర్ ఒక సెకండ్కి 500 ఇమేజెస్ని తీయగలదు. కానీ వీటన్నిటికీ సమయం చాలా మ్యాటర్ అవుతుంది. హెలికాప్టర్ ద్వారా తప్పు జరిగింది. అది ఏంటి అంటే ఇది సమయాన్ని సరైన స్పీడ్లో క్యాల్కులేట్ చేయలేకపోయింది. అందువల్లే ఒక్క ఫోటోని మాత్రమే కరెక్ట్గా తీయగలిగింది. మిగతా అన్ని ఫొటోస్ కూడా చాలా చెత్తగా తీసింది. కానీ హెలికాప్టర్ స్టాబుల్ సిస్టంలో ఎన్నో సేఫ్టీ పాయింట్స్ ఉండడం వల్ల కెమెరా సరిగ్గా పనిచేయనప్పటికీ సరిగ్గా ల్యాండ్ అవ్వగలిగింది. ఇన్ని తప్పులు జరిగినప్పటికీ మార్స్ పైన క్లారిటీగా ఈ ఫోటోని తీయడంలో సక్సెస్ అయింది. ఇది ఫోటో తీసిన ప్లేస్ సైంటిస్టులకి ఎంత బాగా అనిపించిందంటే దానికి సిటేయా అని పేరు పెట్టారు. దీని అర్థం ఏంటి అంటే శాండ్ బీచ్ అని. వీటన్నిటికీ మధ్యలో పర్సెవరెన్స్ రోవర్ ఆ ప్లేస్లో ఉన్న రాయిని స్టడీ చేయటం మొదలుపెట్టింది. పర్సెవరెన్స్ మరియు ఇంజెనిటీ మార్స్ పై వాటి అబ్జర్వేషన్ని కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవి వీటి ద్వారా తీయబడ్డ కొన్ని ఫొటోస్. ఇందులో మార్స్ పైన మధ్యాహ్నం సమయంలో సూర్యుడు కొంచెం ఈ విధంగా కనిపిస్తాడు. మార్స్ పై ఒక రోజు భూమి మీద కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. మార్స్ పై ఒక రోజు అంటే 24 గంటల 49 నిమిషాల 35 సెకండ్స్ ఉంటాయి. మార్స్ పై ఒక రోజుని ఒక సోల్ అంటారు. అందువలనే 100 సోల్స్ అంటే భూమిపై 102 రోజులు అని అర్థం. రోవర్ని తయారు చేసిన వాళ్ళు అది మార్స్ పై తిరిగిన అన్ని ప్లేసెస్ చాలా ఎక్స్ప్లోర్ చేశారు. అన్నిటికంటే ముందు రోవర్ మార్స్ పై దక్షిణ భాగంలో ఉన్న సిటా అనే ప్లేస్కి వెళ్ళింది. ఆ తర్వాత ఉత్తరానికి వెళ్లే ముందు దారిలో వచ్చిన 2 క్రేటర్స్ చుట్టూ తిరిగింది. ఆ తర్వాత ఈ రోవర్ ఎలాంటి ప్లేసెస్ని చేరుకుంటుంది అంటే దాని పేరు 3 ఫోక్స్. ఇది ఎలాంటి ప్లేస్ అంటే ప్రాచీన కాలంలో ఇక్కడ నదులుండేవి. అలా ఈ రోవర్ దానికదే మార్స్ని నావిగేట్ చేస్తూ ముందుకెళ్తుంది. ఈ వీడియోలో నావిగేషన్ ద్వారా రోవర్ ఏమేం చూసింది అని తెలుసుకోవచ్చు. ఇక్కడ 8 జూన్న ఇంజెనిటీ హెలికాప్టర్ ఎగరడానికి సిద్ధమైంది. ముందు దీని కెమెరాలో ఫాల్ట్ రావటం వల్ల దాన్ని సరిచేయడానికి ఇంత సమయం పట్టింది. కానీ ఈసారి మాత్రం దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అలా ఇది స్క్రీన్ మీద చూస్తున్న రాయి ఫోటోని క్యాప్చర్ చేసింది. ఇది చూడ్డానికి భూమి మీద వోల్కనో పేలడం వల్ల ఫామ్ అయిన రాళ్లలాగా కనిపిస్తుంది. కానీ ఇది వోల్కనో స్టోన్ కాదు, ఇదొక సెడిమెంటరీ స్టోన్. దాంతోపాటు పర్సెవరెన్స్ కూడా ముందు కదిలింది. అప్పుడు దానికి ఒక డస్ట్ పార్టికల్స్తో నిండిన గాలి కనిపించింది. ఆ తర్వాత దాని దగ్గరికి వెళ్లి రోవర్ చూసిన దాన్ని చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. అది ఏంటి అంటే ధూళితో నిండిన ఒక విశాలమైన క్లౌడ్ నేల నుంచి కొంచెం ఎత్తులో ఎగురుతోంది. ఇప్పుడు మీరు చూస్తున్న యానిమేషన్ రోవర్ 30 సెకండ్లో తీసిన ఫొటోస్ ద్వారా క్రియేట్ చేయడం జరిగింది. కానీ రియాలిటీలో మాత్రం ఈ క్లౌడ్ చాలా నెమ్మదిగా నడుస్తుంది. కానీ మీరు చూసిన యానిమేషన్లో 19 టైమ్స్ ఎక్కువ స్పీడ్తో చూపించడం జరిగింది. ఆ తర్వాత మార్స్పై సోల్ 120వ రోజు వస్తుంది. అంటే భూమిపై 123వ రోజు. ఆ రోజు ఇంజెనిటీ తన కెమెరాని మళ్లీ ఆకాశం వైపు తిప్పింది. రోవర్తో పాటు వెళ్లడానికి దృశ్యాలన్నీ చూపించడానికి హెలికాప్టర్ సాధారణ ఎత్తులో ఎగరాల్సి ఉంది. తర్వాత రోవర్ కూడా ఆటో నావిగేషన్ మోడ్లో రన్ అవ్వాల్సి ఉంది. సైంటిస్టులు కొత్త ఆటో నావిగేషన్ మోడ్ని టెస్ట్ చేయడానికి రోవర్ని వాళ్ళు ఎలాంటి డైరెక్షన్లో పంపించారంటే అక్కడ చాలా ప్రమాదాలు రోవర్కి ఎదురవుతాయి.
ఈ ఫుటేజ్లో రోవర్ ఏ విధంగా ప్రమాదాల్ని నెమ్మదిగా దాటుకుంటూ వెళ్తోందో మీరు గమనించవచ్చు. అలా రోవర్ సిటీ అనే పేరు గల ప్లేస్కి చేరుకుంటుంది. ఆ తర్వాత పర్సెవరెన్స్ రోవర్ తన కెమెరాని 4 వైపులా తిప్పి ఆ పూర్తి ప్రదేశాన్ని క్యాప్చర్ చేసింది. అలా మార్స్పై సోల్ 133వ రోజు వస్తుంది. అంటే భూమిపై 136వ రోజు. ఇంతవరకు రోవర్తో పాటు వస్తున్న ఇంజెనిటీ హెలికాప్టర్ ఇప్పుడు గాల్లో ఎగరడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. అలా అది దాదాపు 2 నిమిషాల 24 సెకండ్ల వరకు గాల్లో ఎగురుతుంది. అలా సిటీ ప్లేస్ని పూర్తిగా క్యాప్చర్ చేసింది. అలా ఇంజెనిటీ క్యాప్చర్ చేసిన ఈ అన్ని ఫొటోస్కి కూడా రిచర్డ్ రీజర్స్ అనే పేరిచ్చారు. ఈ ఏరియా గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆ ఫొటోస్ గురించి ఏం చెప్తున్నారంటే, ఈ ప్లేస్లో నేల కింద ఒకప్పుడు నీరు ఉండేది అని. ఇంజెనిటీ తీసిన ఫొటోస్లో కొన్ని చిత్రమైనవి ఉన్నాయి. అవి చూడ్డానికి అచ్చం పంట భూముల్లా ఉన్నాయి. ఒకవేళ రోవర్ వీటి గుండా వెళ్లడానికి ట్రై చేస్తే మాత్రం దీంట్లోనే ఇరుక్కుపోతుంది. మళ్లీ దాని నుంచి బయటకు రావడం ఇంపాసిబుల్ అవుతుంది. అలా ఇప్పటికీ మార్స్ సర్ఫేస్ పైనే ఉండిపోతుంది. ఎందుకంటే రోవర్కి దగ్గరలో హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. దాంతో రోవర్ ఎప్పటికీ అక్కడే ఉండిపోతుంది. ఈ ప్లేస్లోకి రోవర్ వెళ్ళకపోవడం వల్ల ఇంజెనిటీ హెలికాప్టర్ ద్వారా ఈ ప్లేస్ని విస్తృత రూపంలో చూడగలుగుతున్నాం. అలా కొంత సమయానికి రోవర్ ఇంకో ప్లేస్కి చేరుకుంది. ఈ ప్లేస్ రోవర్కి శాంపుల్ తీసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంది. అలా రోవర్ ఈ ప్లేస్ నుంచి శాంపిల్ తీసుకోవటం మొదలుపెట్టింది. అలా రోవర్ తన చుట్టూ ఉన్న రాళ్ల నుంచి శాంపిల్ తీసుకుంది. అంతేకాకుండా ఇంజెనిటీ గాల్లో ఎగురుతూ ఆ ప్లేస్కి సంబంధించి ఫొటోస్ తీస్తూ ఉంది. రోవర్ శాంపిల్ తీసుకోవడానికి ఎలాంటి ప్లేస్ని ఎంచుకుంది అంటే కొన్ని వారాల వరకు అక్కడే ఉండిపోయింది. ఇక్కడ శాంపుల్ తీసుకునే ముందు శాంపిల్ క్యాచింగ్ సిస్టమ్ అక్కడ నేలని ఎన్నో టెస్టులు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంజెనిటీ మళ్లీ గాల్లో ఎగిరింది. ఈసారి రోవర్ ఉన్న ప్లేస్ని 49 అడుగుల ఎత్తు నుంచి క్యాప్చర్ చేయడం మొదలుపెట్టింది. ఈ ఫుటేజ్లో రోవర్ ఉన్న ప్లేస్ని గమనించవచ్చు. ఇక్కడ రోవర్ నేలలో పరిశోధనలు చేసే పనిలో బిజీగా ఉంది. అలా అయితేనే శాంపుల్ కరెక్ట్గా తీసుకోవచ్చు. మొట్టమొదటిగా రోవర్ నేల కింద ఏముంది అని తెలుసుకోవడానికి ట్రై చేసింది. అప్పుడు సైంటిస్టులకి ఆ ప్లేస్ గురించి పూర్తిగా తెలుసుకోవడం సింపుల్ అవుతుంది. చివరికి 6 ఆగస్టున రోవర్ మార్స్ సర్ఫేస్ పై శాంపుల్ని సాధించింది. రోవర్ చేసిన డ్రిల్లింగ్ వర్క్ చాలా బాగా జరిగింది. కానీ సైంటిస్టులకు ఏమనిపించిందంటే రోవర్ కలెక్ట్ చేసిన ట్యూబ్లో ఎలాంటి శాంపుల్ లేదు. వెంటనే సైంటిస్టులు ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేశారు. పర్సెవరెన్స్ మళ్లీ ఆ ప్లేస్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే అసలు ఆ శాంపుల్లో ఉన్న రాళ్లు ఎక్కడికి వెళ్ళాయి అని. అప్పుడేం తెలిసింది అంటే ఆ రాళ్లు చాలా బ్రిటిల్గా ఉన్నాయి. అందువల్ల డ్రిల్ చేయడంలో అవి పగిలి ధూళి కణాలుగా మారిపోయాయి. కానీ అదృష్టం కొద్దీ పర్సెవరెన్స్ దగ్గర శాంపుల్ కలెక్ట్ చేయడానికి ఇంకా 40 ఛాన్సులున్నాయి. మరి నెక్స్ట్ 3 నెలల్లో ఈ రోవర్ ఇంకేమి చూపిస్తుందో అని తెలుసుకోవడానికి ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.